Hello guys, నేను మీ కన్నయ్య and welcome back to our YouTube channel Unlimited Experiments. Yay! So ఈ రోజు ఈ వీడియోలో సంథింగ్ డిఫరెంట్ గా మేము ఒక మంకీ గన్ అయితే క్రియేట్ చేయబోతున్నాము. ఆ మంకీ గన్ కోసం ఐటమ్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఒక బాటిల్, రెండు పైప్లు PVC, ఒక లైటర్ అండ్ ఒక టేప్ అండ్ సెంట్. సో వీటినన్నిటిని యూజ్ చేసుకొని మేము ఒక మంకీ గన్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. ఆ మంకీ గన్ వచ్చేసి ఎలా ఉండబోతుంది, ఏం కథ అని చెప్పేసి ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాం. సో వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మనకి ఫస్ట్ వచ్చేసి మంకీ గన్ ని క్రియేట్ చేయడానికి ప్రాసెస్ ఏంటంటే మనం PVC పైప్స్ ని అయితే ఇలా అటాచ్ చేయాల్సి ఉంటుంది గన్ లాగా. సో గన్ ఎలా అయితే ఉంటుందో సేమ్ టు సేమ్ అలాగే అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా పట్టుకొని ఇలా కొట్టాల్సి ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు అటాచ్ చేయబోతున్నాం. సో ఇప్పుడే దారాన్ని అయితే తెంపినాం, ఇప్పుడు కడదాం. టూ రోల్స్ చేసి కట్టాలి దీన్ని, ఎందుకంటే ఊకనే తెగిపోతాయి, స్ట్రాంగ్ గా ఉండదు. గన్ను అరే ఎట్లుంటది అనుకుంటున్నారా గన్ను? మనోళ్ళు చాలా ఎగ్జైట్మెంట్ గా ఉండరు. కెమెరా ఇంకా మన అన్సిగాడు కూడా చాలా ఎగ్జైట్మెంట్ తో ఉండు ఎట్లయితే ఏం కథ అని. అయినాక మాత్రం క్రేజీగా ఉంటుంది ఆ గన్ అయితే మాత్రం. సో ఇప్పుడు ఈ పైప్లకి ఆల్రెడీ హోల్స్ చేసి పెట్టుకున్నాము. ఇక్కడ చూడొచ్చు. దీంట్లో నుంచి ఇప్పుడు దారం పెట్టేసి కట్టేద్దాం. మనకు అవసరమైతే టేప్ కూడా పెట్టుకోవచ్చు, కానీ టేప్తో అంత స్టేబుల్ గా ఉండదు, అందుకని దారం అయితే పెడుతుంది. దారం అయితే పర్ఫెక్ట్ బందోబస్తు ఉంటుంది ఇక. సో ఇప్పుడు దారాన్ని అయితే పర్ఫెక్ట్ గా అటాచ్ చేసినాము రెండు హోల్డర్స్ కింద. సో ఇప్పుడు PVC పైప్ అయితే దీనికి ఇట్లా పెడదాం, గన్ లాగా ఉండాలని చెప్పేసి. షేప్ అయితే ఇలా వస్తుంది అనమాట మన గన్, మంకీ గన్ అనమాట. కోతి గన్, కోతిగా. సేనాధిపతి. సో ఇప్పుడు టేప్ అయితే ఇట్లా గట్టి వేసేయాలన్నమాట, చుట్టేద్దాం మొత్తం. అక్కడికి చాలు, ఇంత పెద్ద మస్తు సెట్ అయితే వస్తుందా? అయిపోయిందా చూడు ఒకసారి. వీడియో తీసే కంటే ముందే మేము ట్రయల్ టెస్ట్ చేసాము, ఎలా వస్తుంది గన్ను ఏందని చెప్పేసి. పర్ఫెక్ట్ మస్తు వచ్చింది. సో ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నాం అనమాట, మంచిగా వచ్చిందని చెప్పేసి. ఇలా అన్నిటికంటే మెయిన్ సెంటు లేకపోతే కాదు. ఓకే సరే అయిపోయింది. సూపర్ గట్టిగా అయితే అయిపోయింది. ఇప్పుడు గన్ లాగా అప్పుడే అయిపోలేదు, ఎందుకు అట్లా? ఇప్పుడు ఒక బాటిల్ ఉంది కదా, బాటిల్ ని ఇట్లా బందోబస్తు ఇట్లా అటాచ్ చేయాలి. దీన్ని కూడా టేప్ వేద్దాం, ఎందుకంటే గట్టిగా ఉండడానికి. ఎయిర్ ఎక్కడ వెళ్ళిపోదు. మనకి ఎయిర్ వెళ్ళినట్టయితే బాంబు అంత గన్ మంచిగా రాదు, అందుకని ఎయిర్ వెళ్ళకుండా బందోబస్తు చేసేయాలి. ఇదా ఇయ్యొచ్చురా, ఏముంది కానీ పెద్ద తయారు చేయాలి మనం. క్యాన్ పెట్టి 2-3 క్యాన్లు పెట్టి తయారు చేయాలి. పాకిస్తాన్ వాళ్ళని చంపేస్తారు. ఇప్పుడు నువ్వు పాకిస్తాన్ చాలా గట్ల కాదు చుట్టూ. సో గన్ వచ్చేసి మీరు చూడొచ్చు అప్పుడే ఎలా రెడీ అయిపోయినావు, బందోబస్తు సెట్. ఇప్పుడు మనం దీనికి హోల్ ఆల్రెడీ చేసి పెట్టుకున్నాము. ఇక్కడ చూడొచ్చు. దీంట్లో నుంచి సెంటు కొట్టి లైటర్ ఇక్కడ పెట్టగానే పేపర్ ఇందులో పెడితే మాత్రం ఎగిరిపోతుంది. ఏది తీసి సో ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది గన్ మాత్రం. ఇప్పుడు దీంట్లోకి మనం సెంటు కొట్టి లైటర్ పెట్టి కొట్టగానే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకి పేపర్లు కావాల్సి ఉంటుంది దీనికి. మొత్తం మస్తు పేపర్లు దీంట్లో పెడదాం. రియాక్షన్ మీకు క్రేజీగా చూపెట్టడానికి ఆడొక కెమెరా, ఈడొక కెమెరా, నేను మధ్యలో. సో ఇప్పుడు చింపేదాం పేపర్లు. యాక్చువల్గా మేము ఏమనుకున్నాం అంటే పెద్ద క్యాన్ పెట్టి వేద్దాం అనుకున్నాం, కానీ క్యాన్ దొరకలే ఎక్కడ, అందుకని దీంతో వేస్తున్నాం. నెక్స్ట్ దీని మీద సపోర్ట్ వచ్చినట్లయితే క్యాన్తోనే వేద్దాం. పేపర్లను అన్నిటినీ ఇట్లా కలర్ పేపర్లు ఇట్లా చేస్తారు కదా స్మోక్ అప్పుడు, గణేష్ పండుగలకు అప్పుడు ఇప్పుడు. సో అట్లా చేద్దాం మనం.
సో ఇప్పుడు మన పేపర్లు అయితే ఇందులో పెడదాం, ఇంకా మస్తు పేపర్లు పెడదాం, మస్తు అప్పుడు రియాక్షన్ మంచిగా కనిపిస్తుంది. ఇంకా ఎక్స్ప్లోజన్ రియాక్షన్ అంటారు, రియాక్షన్ ఎక్స్పెరిమెంట్స్ అంటారు. సో మన గన్ వచ్చేసి రెడీ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు సేమ్ గన్ లాగా స్ట్రక్చర్ అయితే ఇచ్చేసినాం దీనికి, అంతా సూపర్ ఉంది. ఇక్కడ MP40 లెక్కనే ఉందిరా ఫ్రీ ఫైర్ లా. ఎక్స్ప్లోజన్ చేయబోయే ముందు మీరైతే దీని సినిమాటిక్ లుక్ అయితే చూడండి. సినిమాటిక్ లుక్ అయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు మన పేల్చబోయే సమయం ఆసన్నమైందన్నమాట. ఇప్పుడు పెట్టేద్దాం పేపర్లు అన్నీ మంచిగా పెడదాం సెట్గా. పేపర్లు వచ్చేసి ఎందుకు అంత ఎక్కువ పెడుతున్నా అంటే మీకు రియాక్షన్ మంచిగా చూపించడానికి అట్లా పెడుతున్న పేపర్లు ఎక్కువ. మీరు పేపర్ వేస్ట్ చేస్తున్నా అనుకోకండి. పేల్చే సమయం ఆసన్నమైందన్నమాట. ఇప్పుడు సెంటు కొట్టేద్దాం దీని లోపలికి. కేస్ ఇప్పుడు సెంట్ అయితే కొడుతున్నాము. 1 2 3 4 సెంటు కొట్టగానే వైట్ కలర్ అయింది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇప్పుడు లైటర్ పెట్టేసి కొట్టేస్తే మాత్రం 3 2 1 క్రేజీగా వచ్చింది కదా రియాక్షన్ అయితే మామూలు లేదు. చూడొచ్చు అక్కడ ఎన్ని పేపర్లు పెట్టినా ఎన్ని పేపర్లు పడ్డాయి. ఇంకా ఇరికిపోయినాయి. మళ్ళీ కొడదాం. మళ్ళీ ఎక్కువ పేపర్లు పెట్టేసరికి మొత్తం కాలే. ఓకే మళ్ళీ ట్రై చేస్తున్నా. పెట్టేసేయి. 3 2 1. సో మామూలుగా రాలే, రియాక్షన్ అయితే క్రేజీగా వచ్చింది. ఇన్ని పేపర్లు పెట్టినేంద్రా మొత్తం. ఇంకొన్ని పేపర్లు ఉన్నాయి, దాంతో ట్రై చేద్దాం. ఈ చిన్నది చేస్తేనే ఇంత పెద్ద వచ్చిందంటే మొత్తం క్యాన్తో చేస్తే మా ఎగిరిపోతాంటుంది పైకి మొత్తం. సో గైస్ చూసారు కదా ఎంత క్రేజీగా వచ్చిందో మంకీ గన్ అయితే. ఇది చిన్నది కాబట్టి ఎక్కువ పేపర్లు రాలేకపోయింది. క్యాన్తో చేసినట్టయితే మనం పెద్ద దాంతో మస్తు పేపర్లు ఎగిరిపోతాయి అనమాట. సో ఈ వీడియో పైన మీకు సపోర్ట్ ఇచ్చినట్టయితే పెద్ద చేస్తాం, పెద్ద క్యాన్ పెట్టి పెద్ద లైటర్ పెట్టి పెద్ద చేస్తాం. సో ఇది గైస్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికి నచ్చే ఉంటుంది. ఒకవేళ మీకు కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసుకోండి, ఛానల్లో కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఎక్స్పెరిమెంట్స్ మన ఛానల్లో క్రేజీ ఇంకా మస్తు ఉన్నాయి, చేసేస్తాం. అది కూడా మీ సపోర్ట్ వచ్చినట్టయితే మస్తు చేస్తాం, ఎన్నైనా చేస్తాం. సో ఇది ఈరోజు వీడియో. ఒకవేళ మీకు కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసుకోండి, ఛానల్లో కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈరోజు వీడియోని అయితే ఎండ్ చేసేద్దాం. బాయ్ బాయ్.